అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో చిన్న ఒక జెండా విషయం జరిగింది ఈ గ్రామంలో. అది కాస్త 10 నిమిషాల్లో ఇరు పార్టీల వారు సమన్వయం చేసుకొని దాని విషయం సవరించుకున్నారు. నేను 8 గంటల సమయంలో ఏదో గ్రామంలో ఇష్యూ జరిగినట్టు నేను బండి తీసుకొని అక్కడికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఎటువంటి సమస్య లేదు. సరే, నేను అక్కడి నుంచి నేను రిటర్న్ ఇంటికి వచ్చాను 8 గంటల సమయంలో. గ్రామంలో అయితే ఎటువంటి అరాజకాలుగా నా సమయానికి లేవు. కానీ ఆ పాటికి 8 గంటల 40 నిమిషాల సమయంలో ఎస్ఐ గారు ఫోన్ చేసి గ్రామంలో ఎవరిని కూడా ఎక్కడ కూడా బయట లేకుండా చెప్పండి, ఎవరైనా జనాలంతా అక్కడ ఇక్కడ ఉన్నారని అనడం వల్ల నేను నా ఇంటి దగ్గర ఉన్న వ్యక్తులను కూడా 3 వ్యక్తులు నా ఇంటి దగ్గర ఉంటే మీరు కూడా వెళ్ళి పడుకోకండి, ఎస్ఐ గారు వస్తున్నారంట అని చెప్పడం వల్ల నేను ఎవరిని కూడా నా ఇంటి దగ్గర కూడా లేకుండా చేసుకోవడం జరిగింది. ఎస్ఐ గారు గ్రామంలోకి నాకు ఫోన్ చేసిన తర్వాత గ్రామంలోకి ప్రవేశించి గ్రామంలో ఎవరిని కూడా ఇళ్ళ నుండి బయటికి రానికోకుండా అందరినీ గ్రామంలో ఇంటికి వెళ్ళమని చెప్పడం జరిగింది. ఆ సమయంలో దాదాపు 100 మీటర్ల డిస్టెన్స్లో ఏ వ్యక్తి కూడా గ్రామంలో లేరు. కేవలం నేను ఆ సమయం 9 గంటలు అయింది. నేను ఇంటికి వచ్చి లాక్ చేసుకొని మిద్ది మీదకి వెళ్ళాను. వెళ్తే ఎస్ఐ గారు గ్రామంలో ఎవరిని బయటకు రానికోకుండా ఆయన ఒక ఆక్షేపణ చేసి ప్రజలందరినీ బయటకు రానికుండా కంట్రోల్ చేశారు. ఆ సమయంలో ఎస్ఐ గారు వచ్చిన 10 నిమిషాలకి 2 స్కార్పియోల్లో అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి 12 మంది సభ్యులతో వచ్చి స్కార్పియోలు లోపల పోవడం జరిగింది. కానీ ఆ స్కార్పియోలు ఏవో అని నాకు తెలియదు వాస్తవంగా. కానీ ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారితో కొద్దిసేపు మంత్రాలు జరుపుకున్న తర్వాత అక్కడ ఏం జరిగిందో నాకు విషయం తెలియదు. కానీ అక్కడి నుంచి రిటర్న్ వచ్చి నా ఇంటి ముందర 2 స్కార్పియోలు ఆగి ఉన్నాయి. ఆ సమయంలో నేను మిద్ది పైన పడుకుందామని మిద్ది మీద ఉన్నా. అదే అమర్నాథ్ రెడ్డి వచ్చి రే ఓబులేషన్ బయటకు రా అని చెప్పి నన్ను పిలవడం జరిగింది. ఆ సమయంలో నా భార్య వెళ్ళి ఇక్కడ తాళం తీయగా నేను అక్కడికి వచ్చేపాటికి దాదాపు 5-6 మంది ఇక్కడ నా ఇంటి దగ్గర ఉన్న వ్యక్తులు 5-6 మంది వచ్చారు. వాళ్ళు ఎప్పుడైతే జనాలు ఇక్కడ గలాటగా ఎందుకు వచ్చారు నా ఇంటి దగ్గర నేను ఎప్పుడైతే అన్నానో కొంత శబ్దం ఎక్కువ కావడం వాళ్ళ దగ్గర కొడివేళ్ళు తీసుకొని కొద్దిమంది వెనకాల 4 వాళ్ళ కనపలేదు. కానీ కొడివేళ్ళు 4 దగ్గర వేడుకొడవలు తీసుకుని వెనకాల ఉన్నారు 4. కానీ 8 మంది దాదాపు నా ఇంటి ముందు నిలబడినారు. వాళ్ళు అవి నా సీసీ కెమెరాలో కూడా ఫుటేజ్లు ఉన్నాయి నా దగ్గర. ఆ రోజు చెప్పాను, అప్పటికే ఎస్ఐ గారు కూడా చెప్పారు, ఫుటేజ్లు కూడా ఉన్నాయని. వీళ్ళు 12 మంది ఇక్కడ రావడం వల్ల బయటకు వెళ్ళాను. ఎప్పుడైతే మేము గలాట చేస్తుంటే ఎవరన్నా నా ఇంటి దగ్గరకు వచ్చే కానీ ఎప్పుడైతే అన్నానో అప్పుడు గ్రామస్తులు ఇక్కడ పైన ఇంటి బయట పడుకోవడం వల్ల అందరూ వందలాదిగా జనాలు కేవలం ఒకే 1 నిమిషంలో ఇక్కడికి రావడం జరిగింది. ఎప్పుడైతే వందలాది జనాలు వీళ్ళ మీదకి వచ్చారో నేనే దగ్గరుండి ఎస్ఐ గారు వచ్చినారు. ఆ సమయానికి ఎస్ఐ గారు వచ్చారు. మరి ఎస్ఐ గారికి ఎలా తెలిసిందో తెలియదు ఆ సమయానికి ఇక్కడికి వచ్చి వాళ్ళు దాడి చేస్తారని. ఎస్ఐ గారు కూడా అక్షరానికి అక్కడికి వచ్చి 4 పోలీసులు ఉన్నారు. ఎస్ఐ గారు కూడా వచ్చారు. నేను కూడా సపోర్ట్ చేసి ఇంకా గ్రామస్తులు ఇంతమంది వాళ్ళని ఏమైనా ఇబ్బంది చేస్తే ఏదైనా హత్య చేయగలిగితే మళ్ళీ బాగుండదు మా గ్రామానికి చెడ్డపేరు వస్తున్న ఉద్దేశంతో నేనే దగ్గరుండి కీసు ఎవరు పీక్కుంటే కూడా ఆ కీసు తీసేసి నేను ఇచ్చి గ్రామాన్ని దాటించే వరకు నేను కూడా బాధ్యత తీసుకొని వాళ్ళని పంపించడం జరిగింది. ఆ సమయంలో సీఏ గారు కూడా ఇక్కడికే ఉన్నాడు ఊరు బయట. మరి ఆ సమయంలో సీఏ గారికి ఈ ఊర్లోకి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో మాకు అర్థం కాలేదు.